What God says, దేవుడు ఏమంటున్నాడు? I prepared eternity for you. ఇదిగో మీ కొరకు నిత్య గృహాన్ని సిద్ధపరిచాను. You are going to be like me. మీరు నా వలే ఉండబోతున్నారు. You are going to live with me forever and ever. ఓ యుగ యుగాల వరకు మీరు నాతో కూడా నివసించబోతున్నారు. Can't you suffer for 1 hour? ఏంటి నా ప్రజలారా, ఒక్క గడియ కొరకు కూడా మీరు కష్టాలు అనుభవించరా? You understand me? ఏమండి నేను చెబుతున్న మాటలు అర్థం చేసుకుంటున్నారా? According to God's timing, దేవుని సమయ ప్రకారంగా our troubles are not even for 1 hour. మనకున్న ఇబ్బందులు ఒక గంట కొరకు అయినవి కూడా కావు. That's why Paul says, అందుకే పౌలు గారు అంటున్నాడు, our troubles are just a moment. మాకున్న శ్రమలు సులకనైన శ్రమలు, ఒక క్షణకాలం కొరకైనవి. When we compare with eternity, our trouble is just a moment. మాకున్న నిత్యత్వముతో మరి పోల్చి చూసుకుంటే ఈ శ్రమలు ఎన్నదగినవి కావు, అవి క్షణమాత్రమేనే అంటున్నాడు. So considering this, we should study about victorious Christian life. దీనికి సంబంధించి మనం విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని గడపాలి. Victorious Christian life is not to go to heaven, but if you are a victorious person, then you will be always happy. మరి విజయవంతమైన క్రైస్తవ జీవితం అంటే పరలోకములో ఉండడమే కాదు, కానీ భూమి మీద ఉన్న జీవన కాలములో ప్రతి క్షణము కూడా సంతోషభరితంగా జీవనం చేయటమే. In sickness you will be happy. అనారోగ్యాలలో కూడా ఆనందమే. In poverty you will be happy. పేదరికంలో కూడా ఆనందమే. When people speak against you, you will be happy. మీ మీద ప్రజలు చెడ్డ మాటలలా పలుకుతున్నప్పుడు కూడా ఆనందమే. When your things are lost, you will be happy. మీకున్న వస్తువులన్నీ పోగొట్టుకున్నప్పుడు ఆనందమే. When everybody turns against you, you will be happy. ప్రతి ఒక్కరు నీకు వ్యతిరేకులుగా మారినప్పుడు కూడా ఆనందమే. Victorious life means nobody can hurt you on this earth. అంటే విజయవంతమైన క్రైస్తవ జీవితం అంటే ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడు కూడా నిన్ను తాకజాలడు. Always happy. అన్ని వేళల ఆనందమే. Whatever Satan does, it will also be for blessing. సాతాను ఏదేదైతే నీ ఎడల జరిగిస్తున్నాడో అది కూడా ఆశీర్వాదంగా మారుతుంది. That's why Paul says, అందుచేత పౌలు గారు అంటాడు, Romans 8:28, రోమీయులకు రాసిన పత్రిక 8:28, all things work together for good to them that love God. దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని చేత పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు నిమిత్తమే జరుగుతున్నవని మనం ఎరుగుదమంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. If your money lost, మీరు ఒకవేళ ధనాన్ని పోగొట్టుకుంటే, your husband died, మీ భర్త చచ్చిపోతే, your wife died, ఒకవేళ మీ భార్య చచ్చిపోతే, you have been pushed out from your job, మీ ఉద్యోగం నుండి బయటికి గెంటివేయబడితే, if your body is suffering with sickness, మీ శరీరము రోగాలతో ఇమిడి ఉంటే, it's all for blessing. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలే. That's victorious life. అదే విజయవంతమైన క్రైస్తవ జీవితం. Christ is with you. క్రీస్తు మనతో ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Now, I was just telling you the introduction for victorious life. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని కొరకైన ఉపోద్ఘాతం మాత్రమే నేను ఇస్తూ వచ్చాను. Now, how we should lead a victorious life, we are going to study now. మరి ఏ విధంగా మనము విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని గడపగలుగుతామో ఇప్పుడు చూడబోతున్నాం. Tomorrow morning you will have enough time to ask questions. రేపు ఉదయకాలం మీరు కావలసినన్ని ప్రశ్నలు అడగడానికి సమయం ఉంటుంది. What all I shared already and whatever I am going to tell you, you have enough time to ask questions tomorrow. ఇంత క్రితం నేను ఏదేదైతే బోధించానో, ఇప్పుడేం బోధించానో వాటిలో నుండి మీరు రేపు ఎన్నైనా ప్రశ్నలు అడగొచ్చు. Now, I told you God had a plan, a secret plan in his heart about new heaven and new earth. నేను మీతో చెబుతూ వచ్చింది ఏమిటంటే, నూతన భూమిని గూర్చి, నూతన ఆకాశమును గూర్చిన ఒక ప్రణాళిక దేవుడు తన హృదయంలో మర్మంగా కలిగి ఉండినాడు. He had a plan about New Jerusalem. మరి నూతన యెరూషలేము కొరకైన ప్రణాళిక in his heart. ఆయన హృదయములో ఉంది. Keeping this plan in his heart, God created man. మరి దేవుడు తన హృదయములో ఇలాంటి ప్రణాళికను ఉంచుకొనే మానవును సృజించడం జరిగింది.
Let us turn to Genesis chapter 1 verse 26 to 28. దాని కొరకై ఆది కాండము మొదటి అధ్యాయము 26 27 వచనాలు చూద్దామండి. We should know why God created man. మనకు తెలియాల్సింది ఏమిటంటే దేవుడు మానవుని ఎందుకు కొరకు సృజించాడు. Some Hindu friends say this is all a play of God. Leela. చాలా మంది హైందవ సహోదరులు ఏమంటారంటే ఇది దేవుడి యొక్క మాయ లీల. God is not a man to play around. మరి దేవుడు మానవుడు కాదు ఏదో మాయలీల జరిపించడం కొరకు. Some people think that God does all these things to enjoy fun. మరి దేవుడేదో తమాషా కొరకని ఇలాంటి నాటక రంగాన్ని సృజించాడని భావిస్తూ ఉంటారు. It's a wrong understanding about God and God's ways. మరి దేవునికిని దేవుని మార్గములకును ఇది పూర్తి వ్యతిరేకమైన తలంపు. Why God created man? మరి ఎందుచేత దేవుడు మానవుని సృజించాడు? God had a great plan. దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. What was that plan? ఏమిటా ప్రణాళిక? మరి I told you. You tell me what is the plan of God? నేను మీకు ఇప్పటికే చెప్పాను, మీరే చెప్పండి ఇప్పుడు దేవుని ప్రణాళిక ఏమై ఉంది? About a new heaven and a new earth and a new Jerusalem. మరి నూతన భూమిని గూర్చి, మరి నూతన ఆకాశంను గూర్చి, నూతన యెరూషలేమును గూర్చి, and dwelling with a group of people who are like him. మరి ఒక వర్గమైన ప్రజలతో, మరి తనను పోలిన వారితో నివాసం ఉండడం. It's a plan of God to have a people like him. మరి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే కొంతమంది ప్రజలు తనను పోలిన వారుగా ఉండాలనుకోవటం. With that aim in his heart, God creating man. అలాంటి హృదయాభిలాషతోని దేవుడి మానవుని సృజించాడు. How he made him? ఏ ప్రకారంగా ఆయనను సృజించాడు? Genesis chapter 1 verse 26 to 28. ఆది కాండం మొదటి అధ్యాయం 26 27 వచనాలండి. 26 to 28. 26 నుండి 28 వచనాలండి. And God said, let us make man in our image, after our likeness, and let them have dominion of the fish of the sea, and of the fowl of the air, and of the cattle, and of all the earth, and over every creeping thing that creepeth upon the earth. So God created man in his own image. In the image of God created he him. Male and female created he them. And God blessed them, and God said unto them, be fruitful, and multiply, and replenish the earth, and subdue it, and have dominion over the fish of the air, sea, and over the fowl of the air, and over living thing that moveth upon the earth. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకునుడని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుడని దేవుడు వారితో చెప్పాను. Friends, you and I are not just a toy in the hands of God. స్నేహితులారా, మీరు నేను దేవుని చేతిలో ఉన్న ఆట బొమ్మలం కాదు. The creation of man is not just like a Maya Leela. మరి మానవుని యొక్క సృష్టి అనేది ఏదో ఒక మాయతో కూడిన లీల కాదు. God created man according to his image and likeness. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూప్యమందు నరుని సృజించడం జరిగింది. This created God when he uttered, let the sun and moon come into being, immediately by the power of his voice, this mighty sun, the stars and moon have come into existence. ఎప్పుడైతే ఈ దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కలుగునుగా కని పలికాడు, వెంటనే ఆయన మహత్తుగల నోటి మాటను బట్టి ఇంత బ్రహ్మాండమైన సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర రాశులు వెలిశాయి. When God said that living thing, animals, lions and tigers and elephants all come into being by the power of his voice, all these things came into existence. మరి భూమి మీద
మరి బలమైన జంతువులు, పులులు, సింహాలు, ఏనుగులు, ప్రతి జాతి జంతువులు కలుగునుగాకని ఆయన నోటి నుండి ప్రభావముతో కూడిన మాట పలికినప్పుడు మనం చూస్తున్న జంతువులన్నీ కూడా వచ్చేసాయి. If God would have said, let man appear, then it was possible for this man with 2 legs and 2 hands come into existence. మరి ఒకవేళ గనక దేవుడు ఇదిగో మనుష్యుడు ప్రత్యక్షమవునుగా కంటే ఈ రకమైన 2 చేతులు 2 కాళ్ళు కలిగి ఈ మానవ శరీరం కూడా ప్రత్యక్షమయ్యేది. But in order to make man, God did not use the power of his voice. మానవుని సృష్టించడం కొరకు దేవుడు తన మాటను ప్రయోగించలేదు. The word of God says, let us, Father, Son and the Holy Ghost, 3 of them together says, let us make man in our image and likeness. కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమిటంటే మనము అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమనుకున్నారు. Because God has an internal plan to live with us in New Jerusalem, in new heaven and earth forever and ever. ఎందుకంటే దేవునికి ఒక ఉన్నతమైన గొప్ప ప్రణాళిక ఉన్నది. మరి నూతన భూమి మీద, నూతన ఆకాశములో, నూతన యెరూషలేములో అలాంటి ప్రజలతో యుగ యుగాలు నిత్యము నివసించవలనన్నది. And therefore God made man out of mud. అందుచేతనే దేవుడు నేల మంటితో మానవుని సృజించాడు. Genesis 2:7. ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనమండి. And the Lord God formed man of the dust of the ground and breathed into his nostrils the breath of life, and man became a living soul. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. Here you should carefully understand. ఇక్కడ బహు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. Why God made man out of mud? ఎందుచేత మరి దేవుడు మానవుని నేల మంటితో సృజించాడు? There's a great purpose behind it. దాని వెనకాల ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. Look here carefully. ఇక్కడే అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి. Creator God is this high. సృష్టికర్త అయిన దేవుడు ఇంత ఎత్తులో ఉన్నాడు. If he creates us like him, then we cannot be equal to him. ఒకవేళ దేవుడు కాస్త దిగువగా సృజించినట్లయితే, If God creates us like him, we cannot be equal to him. ఒకవేళ దేవుడు గనక మనను సృజించినట్లయితే, If he creates like him, makes us like him, we cannot be equal to him. మరి ఒకవేళ దేవునితో సమానమైన పోలికలోనికి మనను సృజించినట్లయితే ఆయనకున్న సమాన స్థాయిలో ఉండే వాళ్ళం కాదు. Why? ఎందుచేత? Creator, creature. అండ్ సృష్టికర్త తర్వాత సృష్టి. You understood? అర్థమైందండి? How many of you understood that? మీలో ఎంతమంది ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు? If I tell explain one more time. మరొక్క మారు మీకు నేను విశదీకరిస్తానండి. This is God. This ఇదిగోండి, ఇది ఈయన దేవుడు. And if he makes us equal to him, ఒకవేళ దేవుడు ఆయనకు సమానునిగా సృజించాలనుకుంటే, still there is a difference. అయినప్పటికీ తేడా ఉంది. What is the difference? ఏంటా తేడా? He is the creator. ఈయననేమో సృష్టికర్త అవుతాడు. We are the created being. మనమేమో సృష్టింపబడిన సృష్టి అవుతాం. Understood? అర్థమైందండి? Therefore God in his eternal wisdom made us with mud. అందుకే దేవుడు తన నిత్యత్వ జ్ఞానములో మనను నేల మంటితో నిర్మాణం చేయడం జరిగింది. Why? ఎందుచేత? We on ourselves overcome and become like him. ఎందుకంటే మనంతట మనమే జయించి ఆయన వలె మనము మార్పు చెందడం కొరకు. Understood? అర్థమైందండి? He, God, according to his wisdom and love, made out of some mud and gave us an opportunity to become like the creator. దేవుడు తన జ్ఞానము చొప్పున మానవుని నేలమంటితో ఎందుకు నిర్మించాడంటే, మానవుడు తనంతట తానే జయించిన వాడై దేవుని పోలికలోనికి మార్పు చెందడం కొరకు. You understood that? ఏమండి, అర్థమైందండి? Why God made us out of mud? దేవుడు ఎందుచేత మరి మానవుని నేల మంటితో నిర్మాణం చేశాడు? Eternal God doesn't need, he doesn't like the difference of creator and the creature in his house. నిత్యుడగు తండ్రి
తన గృహములో సృష్టికర్త అయిన తనకు సృష్టి అయిన వారికి మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదన్నదే. How many of you understood that? మీలో ఎంతమంది అర్థం చేసుకున్నారండి? My friend, when I understand these things, I cry and cry about the love of God. స్నేహితులారా, ఎప్పుడైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ వచ్చానో దేవుని సన్నిధిలో ఏడుస్తూ రోదిస్తూ విలపిస్తూ వచ్చాను. Oh God, how much you love human beings. ఓ దేవుడా, నీవు మానవాళిని ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా. Lord God, how much you love human beings. నాయనా తండ్రి అయిన దేవుడా, నీవు మానవుని ఎంతగా ప్రేమిస్తున్నావు. In New Jerusalem, he doesn't want the difference between a creator and a creature, all like him. నూతన యెరూషలేములో సృష్టికర్త అయిన దేవునికిని సృష్టి అయిన మానవునికిని మధ్య ఎలాంటి భేదాభిప్రాయం ఉండకూడదన్నదే నిత్యుడగు తండ్రి ఉద్దేశం. So the people who live in New Jerusalem will be like Jesus. అందుకనే ఏ ప్రజలైతే నూతన యెరూషలేములో జీవించబోతున్నారో వారు దేవుని పోలికలో ఉండబోతున్నారు. That's why Jesus said, he that overcometh will sit with me on my throne as I overcame and sat with my Father's throne. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రకారంగా సెలవిచ్చాడు, జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టునితునని తండ్రి ఉద్దేశమైనదని చెబుతున్నాడు. He said, just like I overcame and sat on his throne, నేను ఏ విధంగా జయించి నా తండ్రి సింహాసనమందు నేను ఆసీనుడనయ్యాను, in the same way they may overcome and sit with me on my throne. అదే ప్రకారంగా జయించిన వారందరూ కూడా నాతో పాటు నా సింహాసనమందు నేను కూర్చుండనిస్తున్నాను. Father's throne and Jesus' throne is the same throne. తండ్రి అయిన దేవుని సింహాసనము కుమారుడైన దేవుని సింహాసనం ఒక్కటే. And our throne is also the same. అలాగే మన సింహాసనం కూడా ఒక్కటే ఉండబోతోంది. Hallelujah. హల్లెలూయా. This is the greatest love of God. ఇదే మహా ఉన్నతమైన దేవుని ప్రేమ. So tell me, creating us out of the mud is a blessing or a curse? మరి అలాంటప్పుడు దేవుడు నేలమంటితో మానవుని సృజించడం అనే ప్రక్రియ ఆశీర్వాదంతో కూడిందా లేకపోతే శాపముతో కూడిందా? Tell me. చెప్పండి మీరే. For the overcomers, it's a blessing. ఓ జయించిన వారికి ఒక ఆశీర్వాదమే. What is that blessing? ఏమిటా ఆశీర్వాదం? I will be like my Jesus one day. ఒకనాడు నా యేసు పోలికలో నేను ఉండబోతున్నాననే. One day I'll be like Jesus. ఒకనాడు నేను యేసు వలె మారిపోతాను. Hallelujah. హల్లెలూయా. This is not the play of God. ఇది దేవుడు ఆడే జగన్నాటకం కాదు. Now we'll go into the interior things of man. మరి మానవుని యొక్క అంతర్భాగమైన సంగతుల దగ్గరికి మనం బయలుదేరబోతున్నాం. Then only you will be able to have a victorious life. అప్పుడు మాత్రమే మీరు విజయవంతమైన క్రైస్తవ జీవితమును గడపగలుగుతారు. We have to understand what is man. మనము మొదట మనుష్యుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకోవాలి. Let us turn to 1 Thessalonians chapter 5 verse 23. దాని కొరకే తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం దగ్గరికి వద్దామండి. 1 Thessalonians chapter 5 verse 23. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23. 23వ వచనం అండి. 5వ అధ్యాయం 23. 1 Thessalonians chapter 5 verse 23. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం అండి. And the very God of peace sanctify you wholly, and I pray God your whole spirit and soul and body be preserved blameless unto the coming of our Lord Jesus Christ. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. You take your mic and come. Now I request you to come to the chart which is before you. దయచేసి మీ అందరి దృష్టిని మరి ఈ చిత్రపటాల మీదకి మళ్లించాలని నేను మనవి చేస్తున్నాను. This is man. ఈయన మనుష్యుడు. Here you can find this inside circle
is God's image and likeness. మరి ఈ అంతరంగం యొక్క వలయాకారం దేవుని యొక్క పోలిక, దేవుని స్వరూపాన్ని సూచిస్తోంది. And then this yellow is man's spirit. మరి ఈ పసుపు రంగు ఉన్న వలయమేమో మానవుని యొక్క ఆత్మను చూపెడుతోంది. Then this blue one is man's soul. ఇది ప్రాణాన్ని చూపెడుతుందండి. ఈ నీలపు రంగులో ఉన్నదేమో ఆత్మను చూపెడుతోంది. No, this is soul, this is spirit. ఇక్కడ ప్రాణమండి, No, this is spirit. ఆత్మ ఉన్నది, ప్రాణమై ఉన్నది. This is spirit, this is soul. ఆత్మ ప్రాణమండి. And this is body. ఇదేమో ఆకుపచ్చని రంగులో ఉన్నదంతా కూడా శరీరం. I'll explain one more time. మరొక్క మారు మీకు వివరిస్తానండి. మరి This circle shows God's image and likeness of man. ఈ అంతర్భాగంలో ఉన్న వలయమేమో దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని సూచిస్తోంది. Then comes the yellow man's spirit. ఆ తర్వాత వచ్చే పసుపు రంగేమో మానవుని యొక్క ఆత్మను సూచిస్తోంది. And then the blue one is man's soul. ఇక ముదురు నీలపు రంగేమో మానవుని ప్రాణమును సూచిస్తోంది. And then this green one is man's body. ఇక ఆకుపచ్చ రంగేమో మానవుని శరీరాన్ని సూచిస్తోంది. So in the spirit of man there are three components. మరి ఈ ఆత్మలో మూడు విభాగాలు ఉన్నాయి. So the friends you sit here so that you come close. Said in the spirit there are three components. మరి ఆత్మలో మూడు విభాగాలు ఉన్నాయి. One is conscience, ఒకటేమో మనస్సాక్షి, the other is intuition, రెండవదేమో ఆంతర్య జ్ఞానం, and third is fellowship. మూడవదేమో సహవాసం. See, intuition, ఆంతర్య జ్ఞానం అండి, fellowship, సహవాసము, and conscience. ఆ తర్వాత మనస్సాక్షి. Then in the soul again there are three components. అలాగే ప్రాణములో కూడా మూడు విభాగాలు ఉన్నాయి. The will, స్వచిత్తం, the mind, మరి మనస్సు, the emotion. భావోద్రేకాలు. The will, చిత్తం, the mind, మనస్సు, the emotion. భావోద్రేకాలు. Then the body, eyes, nose, ears, touch and skin. అలాగే శరీరంలోనేమో కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, మరి శరీరం అనే పంచ భాగాలు ఉన్నాయి. When God breathed into man, ఎప్పుడైతే దేవుడు మానవుని నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదాడు, the mud has become his body, మట్టేమో ఆయన శరీరమైంది. and at the same time his soul has come, అదే సమయంలో ఆయన ప్రాణం వచ్చేసింది, and his spirit has come, మరలా ఆయన ఆత్మ వచ్చింది, and also the image and likeness of God. అదే సమయంలో దేవుని పోలిక, దేవుని స్వారూప్యము సంతరించుకున్నాడు. When God breathed into that mud form, the likeness of God, the spirit of man, and the soul of man has come in him. ఆ మట్టి ఆకారములోనికి దేవుడు ఎప్పుడైతే తన జీవవాయువును నాసికా రంధ్రాల ద్వారా ఊదాడో ఆయన లోపలికి ప్రాణం వచ్చింది, ఆత్మ వచ్చింది, దేవుని స్వారూప్యం వచ్చింది, దేవుని పోలిక వచ్చింది. So in the spirit there are three components. మరి ఆత్మలో మూడు భాగాలు ఉన్నాయి. Number one is the conscience. మొట్టమొదటిది ఏమిటంటే మనస్సాక్షి. That is, it is the discerning organ. అది వివేచించగలిగిన అవయవం, అంగం. Every man has this God conscience and it is a discerning organ. మరి ప్రతి మానవుని లోపల మనస్సాక్షి అనేది ఉంటుంది, అది పరీక్షిస్తూ ఉంటుంది. The discernment of right and wrong by the conscience is not influenced by the knowledge in the mind, rather it is a spontaneous direct judgment. మరి ఈ మానవుని లోపల ఉన్న మనస్సాక్షి అనేది మరి నిరాటంకమైన తెలివిని సూచించేది కాదు, కానీ అది ఒక త్వరితగతమైన న్యాయ తీర్పు దగ్గరికి తీసుకుని వెళ్ళేది. See here, that means it is not influenced, our conscience is not influenced by any outward pressure. మరి బయటి నుండి వచ్చే ఏదో ఒక ఒత్తిడి ద్వారా మన మనస్సాక్షి పనిచేసేది కాదు. That's why the lie detector test, brain mapping test, police find out the culprits. అందుకనే
లై డిటెక్టర్స్ అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళను అంతరంగంలో పరీక్షించడానికి, వాళ్ళ మేధస్సును పరీక్షించడానికి ఉపకరణాలను వాడుతూ ఉంటారు. Police people do use that. పోలీస్ సిబ్బంది వారు దాన్ని వాడుతుంటారు. You may have heard that when people do not tell the truth, police start lie detecting test. మరి ఎప్పుడైతే ప్రజలు నిజాన్ని చెప్పకుండా ఉంటారో అప్పుడు పోలీస్ సిబ్బంది వారు ఈ అబద్ధాన్ని కనిపెట్టే యంత్రాన్ని ప్రయోగిస్తారు. How? ఏ ప్రకారంగా? They make them to sit in a place and they have all the connection to the nurse to check the blood pressure and keep on asking questions again and again and again and again. ఇలాంటి అబద్ధం చెప్పి ఆ మనుష్యుని ఒక గదిలో కూర్చోబెడతారు. ఆయన శరీర భాగాలన్నింటిలో నాడులకు అనుసంధానం చేసే ఉపకరణాలన్నింటి కూడా బిగిస్తారు. ఇక ఎదురుగా కూర్చొని అదే పనిగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఎలాగైనా సత్యాన్ని రాబట్టడం కొరకని. So immediately sometime his conscience come and say, yes, I did that. ఇక కొన్ని క్షణాలు అకస్మాత్తుగా ఆయన మనస్సాక్షి ముందుకు పరిగెత్తి ఇదిగో అవును ఆ సమయంలో అలాగా చేశానని చెబుతాడు. You understood? అర్థమైందండి? That's why through dye detecting and brain mapping, they find out the culprits. అందుకే ఈ మెదడును చిత్రీకరించే పరికరం ద్వారా, అబద్ధాన్ని కనిపెట్టే యంత్రం ద్వారా మనస్సాక్షి ఏం చెబుతుందో అని కనుగొంటారు. This conscience God has given to all people. మరి ఈ మనస్సాక్షి అనే దానిని మానవులందరికీ సమానమైన రీతిలో దేవుడిచ్చాడు. Whether you have gone to school or not gone to school, you have got it. ఒకవేళ నీవు పాఠశాలకు వెళ్ళిన వ్యక్తివి కావచ్చు, వెళ్ళకుండా విన్న వ్యక్తివి కావచ్చు, అందరికీ మనస్సాక్షి ఇవ్వబడింది. Many times the conscience will condemn even the things that one's reasoning condones. మరి అనేక మార్లు మనస్సాక్షి మరి కొన్ని విషయాలను ఖండిస్తూ ఉంటుంది, ఒప్పుకోకుండా ఉంటుంది. The work of the conscience is mostly independent and direct. మరి మనస్సాక్షి అనేది ప్రధానంగా వ్యక్తిగతంగా ఉంటుంది. It is not affected by outward persuasions. అంటే బయట నుండి వచ్చే ఎలాంటి ఒత్తిళ్లకు గురిగానిదని ఇది. If a man makes a mistake in his conduct, his conscience will condemn him. ఒకవేళ మానవుడు తన ప్రవర్తనలో ఏదైనా పొరపాటు చేసినట్లయితే ఈ మనస్సాక్షి హెచ్చరిస్తూ ఉంటుంది. God deals with man through his conscience. దేవుడేమో ఈ మనస్సాక్షి ద్వారా ఆయన సంప్రదింపులు చేస్తూ ఉంటాడు. These animals do not have this conscience. మరి జంతువులకి ఇలాంటి మనస్సాక్షి లేదండి. Think that two cats fought here. ఇలాగనుకోండి, మీ ఎదురుగా రెండు పిల్లులు కొట్లాడుకుంటున్నాయి. One killed the other. ఒకటేమో ఇంకో దాన్ని చంపేసింది. The other one that killed the other cat may sleep quietly on the other corner. మరి మరొక పిల్లిని చంపిన ఆ పిల్లి హాయిగా మూలకు పోయి కూర్చొని నిద్రపోతుంటుంది. He is not concerned, I killed another cat. దానికి నేను ఒక పిల్లిని చంపానన్న మనస్సాక్షి ఉండదు. But if a man killed another person, కానీ ఒక మానవుడు మరొక మానవుని చంపినట్లయితే he concealed all the evidence. మరి అన్ని రుజువులను మరి కనబరిచిన, he has concealed all of it. మరి అన్నింటిని కూడా ఆయన పొందుకుంటాడు, కలిగి ఉంటాడు. No, concealed means he has covered it up, concealed it, covered it. అంటే ఆ పొరపాట్లన్నీ కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. He see all the evidence he removed. అంటే రుజువులన్నింటిని కూడా మరి తొలగించేస్తాడు. Even then he runs away from that place. ఒకవేళ ఆ స్థలము నుండి పారిపోయిన మనుష్యుడైనా no see, after removing all the evidence, మరి రుజువులన్నింటిని కూడా తీసేసిన తర్వాత he is not living there. అక్కడ నివాసం ఉండడం లేదు ఆయన. Why? ఎందుచేత? His conscience says, I killed a man, I killed a man, I killed a man. ఆయన మనస్సాక్షి మాటికి ఆయనతో చెబుతున్నది ఏమిటంటే, ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తిని చంపాను, ఒక మనిషిని చంపాను అంటది. He runs away from there. అందుకని ఆ స్థలం నుండి ఇక పరిగెత్తిపోతాడు. Am I right? ఏమండి నేను చెబుతున్నది నిజమంటారా మరి? Yes. That is the work of the conscience. అదే మనస్సాక్షి పనిచేసే తీరు. God has given conscience to all people of the world. ప్రపంచములోని మానవాళందరికీ కూడా దేవుడు మనస్సాక్షి అనే దాన్ని ఇచ్చాడు. Even a person who has not gone to school even for once, he also has got a good conscience. మరి ఏ మనుష్యుడైతే తన జీవిత కాలములో ఒక్కనాడు కూడా బడి ఎరగకుండా ఉన్నాడో ఆ వ్యక్తి కూడా మనస్సాక్షి ఇవ్వబడింది. Think about a man who goes for pickpocketing.
ఇలాగ అనుకోండి, ఒక మనుషుడు జేబు దొంగతనం కొరకు బయలుదేరాడు. The first time he caused his body shivers. If I do, people will see it or not. A fear is there. మొట్టమొదటిసారేమో ఒకవేళ నా చేతులు జేబులో దూర్చినట్లయితే ప్రజలు నన్ను చూస్తారేమో, పట్టుకుంటారేమో అని కాస్త భయం కలుగుతూ ఉంటుంది. He'll be shivering. అతను వణుకుతూ ఉంటాడు. I asked some of the people about it. దీని గురించి కొంతమంది వ్యక్తులను నేను అడిగాను. They said like that. వాళ్ళు ఈ ప్రకారంగా చెప్పారు. But after one attempt, second attempt, third attempt, then they become bold enough to do it. కానీ ఒక్క మారు చేశారనుకోండి, రెండవసారి చేశారనుకోండి, మూడవసారి చేశారనుకోండి, ఇక ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది చేయడానికి. Conscience is just like a sharp knife. మనస్సాక్షి అనేది పదునైన కత్తి లాంటిది. If you use the sharp knife against a stone, it will get blunt. మరి ఆ పదునైన కత్తిని రాతి మీద వాడితే అది మొండిపోతుంది. So if you do not heed to the warning of the conscience, it will get blunt. మరి మనస్సాక్షికి అనుగ్రహించబడే హెచ్చరికలను ఖాతరు చేయనట్లయితే అది మొండిబారిపోతుంది. It is just like a red light in a traffic signal. అంటే మరి కూడలి దగ్గర ఎర్ర వెలుగే ప్రమాదకరమైన సూచిక లాంటిది అది. When you go, when you drive, when you see that red light, you have to stop it. చూడండి, మీరు ప్రయాణమై వెళుతున్నారు, ఎదురుగా ఎర్రని వెలుగు మరి బల్బు వెలుగుతోంది, వెంటనే మీరు ఆగిపోతారు. There is no gate there. అక్కడ ఏ ద్వారం కూడా మరి తలుపు కూడా ఉండదు. If you want to go, you can still go. మీరు కావాలనుకుంటే అలాగే వెళ్ళొచ్చు కూడా ముందుకు. But you may get with an accident. కానీ ఆ తర్వాత ప్రమాదం జరుగుతుంది సుమా. So conscience is a warning organ. You warns you, don't do it, don't do it, don't do it. అందుకే మనస్సాక్షి అనేది హెచ్చరిక చేసే అంగము, అవయవం ఉన్నది. అది ఏమంటుందంటే ఇలాగ చేయకు, ఇలాగ చేయొద్దు అని ఉంటుంది. I thank God for the conscience God has given us. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ మనస్సాక్షిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు The చెల్లిస్తున్నాను. gospel of the Lord should go and hit the conscience of man. మరి దేవుని యొక్క సువర్తమానము మానవుని యొక్క మనస్సాక్షిని ఢీకొనాలి. And the word of God should go to the conscience of man and revive his conscience. మరి దేవుని యొక్క వాక్కులు మనస్సాక్షి లోపలికి వెళ్ళి మానవుని ఉజ్జీవింపజేయాలి. Number 2 is the intuition. రెండవది ఏమిటంటే ఆంతర్య జ్ఞానం. The intuition is the organ of immediate insight. అంటే ఈ ఆంతర్య జ్ఞానం అంటే వెంటనే మరి అంతర్య దృష్టిని కలిగి ఉండేది. Intuition is the organ used by God or the satanic spirits. మరి అంతర్దృష్టిని దేవుడు వాడుకుంటాడు, సైతాను కూడా వాడుకుంటాడు. And God is known through the intuition of man. మరి దేవుడు ఒక మనిషిని తన ఆంతర్య జ్ఞానము ద్వారా గుర్తుపడతాడు. How intuition is used by God? మరి దేవుడు ఏ ప్రకారంగా ఈ ఆంతర్య జ్ఞానాన్ని వాడుకుంటాడు? God speaks to us through that intuition. దేవుడు ఆ ఆంతర్య జ్ఞానము ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. Through intuition we know God. మరి ఆంతర్య జ్ఞానము ద్వారా మనము దేవుణ్ణి ఎరగగలుగుతాం. At the same time, people who do not follow the Lord, evil spirit also uses intuition. మరి అదే సమయంలో ఏ ప్రజలైతే క్రీస్తుని అంగీకరించరో వాళ్ళ లోపల సైతాను వాళ్ళను వాడుకోవడం జరుగుతుంది. I'll explain it a little later. కాస్త సమయం అయిన తర్వాత మీకు వివరిస్తాను. Number 3 is fellowship. మరి మూడవది ఏమిటంటే సహవాసం. This is the organ of fellowship with God or satanic spirits. ఇదేమిటంటే దేవునితో గాని లేక సాతానుతో గాని సహవాసము చేసే అంగం. For the people who love God, fellowship with God. మరి ఏ ప్రజలైతే దేవుని ప్రేమిస్తారో వారికి దేవునితో సహవాసం ఉంటుంది. You must have seen transcendental meditation and yoga. People meditate. మరి మీకు తెలుసు కదా, ధ్యాన కేంద్రాలలో మరి ముక్కు మూసుకొని యోగాసనాల్లో కూర్చున్న వాళ్ళు మరి ఆ యోగాసనం చేస్తుంటారు. When they meditate, their own spirit come out from here to their forehead or to the head. మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి
ధ్యాన ముద్రలో ఉంటాడో అతని వెన్నుపూసలో నుండి ఆత్మ నొసటి మీదికి కానీ లేకపోతే శిరస్సు పైభాగం మీది కానీ వచ్చేస్తుంది. There are thousands of spirits waiting in the other world. మరి ఇతర లోకములో అనేక వేల కొలదిగా ఆత్మలు ఆ క్షణాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. When your spirit is ready, immediately a spirit connection is made. ఎప్పుడైతే నీ ఆత్మ పూర్తిగా సిద్ధపడుతుందో తక్షణమే ఆ ఆత్మలో దేనిదో ఒక దానితోని సహవాసం ఏర్పరచుకుంటుంది. That's how the meditation people say, I am flying in the air. అందుకనే ధ్యాన కేంద్రాలలో ఉన్న ప్రజలు ఏమంటుంటారంటే ఇదిగో నేను గాలిలో తేలియాడుతున్నానంటారు. That's how their spirit travel long distance. ఆ ప్రకారంగా వాళ్ళ ఆత్మలు గాలిలో తేలియాడుతూ ఉంటాయి. That's how astral travel. మరి ఆ ప్రకారంగా జ్యోతిష్యులు మరి ప్రయాణం చేస్తూ ఉంటారు. Traveling, that is the condition, that spirit travel. అంటే ఆత్మ సంచారం చేయడం అన్నమాట. So the people who have not come to Christ through meditation, they can have fellowship with wicked spirits. మరి క్రీస్తుతో సహవాసము ద్వారా ఒక వ్యక్తి మరి దీనిలోనికి రానట్లయితే ఆత్మ రానట్లయితే ఆ ఆత్మతో సాతానుడు సహవాసం చేసే ప్రమాదం ఉంటుంది. That's how through meditation they get more power. ఈ ప్రకారంగా ధ్యాన కేంద్రాలలో ఉండి వారు అతీత శక్తులను పొందుకుంటుంటారు. That's how they get light, they see light and joy and something like that. మరి వెలుగును ఆనందాన్ని ఇంకా ఏదో ఒక అనుభూతిని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. But at the same time, for the children of God, through the Spirit, in the fellowship, you have fellowship with God. మరి అలాగే దేవుని పిల్లలైన వారలారా మీ ఆత్మ ద్వారా సహవాసముతో దేవునితో కలుసుకునే మరి ఆ సమయం ఉంటుంది. Through the fellowship, God will speak to your organ of intuition. మరి దేవుడు ఈ సహవాసము ద్వారా మీలో ఉన్న ఆంతర్య జ్ఞానముతో సంభాషిస్తూ ఉంటాడు. You understood? మీకు అర్థమైందండి? So you must understand about the work of the Spirit well. అందుచేతనే ఆత్మ జరిగించే పని ఏమిటో మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. Because we are living in a time so many wicked spirits are working. మనము నివసిస్తున్న ప్రస్తుత దినాలలో అనేక దుష్టాత్మలు క్రియ జరిగిస్తున్నాయి. This is the time even chief executive officers of big concerns take the help of spirit of other world. మరి సంస్థ యొక్క ఉన్నత అధ్యక్షులందరూ కూడా ఈ దినాలలో ఆత్మ యొక్క మరి ఆలోచనను స్వీకరిస్తూ ఉన్నారు. They call it thought adjusters. మరి అందరూ కూడా ఆలోచనతో They call it, they mean CEO. Chief executive officers call it thought adjusters. అంటే ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పేది ఏమిటంటే తలంపులతో సరి కావడం. See, they are people of high responsibility. అంటే ప్రజలు వారి మీద ఉన్నతమైన బాధ్యతలు ఉన్నాయి. Now, the chief executive officers means the chief executive means the big concerned people. I am talking about big concerned people of very high position. మరి అత్యున్నతమైన స్థానంలో ఉన్న ప్రజల గురించి నేను మాట్లాడుతున్నాను. CEO means maybe drawing 5 lakhs a month or 10 lakhs a month. అంటే సిఓయు అంటే ఒక వ్యక్తి సుమారు నెలకు 5 లక్షలు 10 లక్షల రూపాయలు తీసుకునే వ్యక్తి. You understood? CEO means CEO of a big concern, maybe drawing 5 lakhs, 10 lakhs a month. సిఓయు గారంటే ఒక నెల జీతము 5 లక్షలు 10 లక్షలు పొందుకునే వ్యక్తి అన్నమాట. Very high people. అంటే అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు. Their mind is always working. వారి మేధస్సు ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. They take the help of the Spirit. మరి ఈ ఆత్మల సహకారాన్ని అలాంటి ఉన్నత వ్యక్తులు తీసుకుంటారు. They call it thought adjusters. అంటే వారిని పిలిచేది ఏమిటంటే తలంపులతో మరి సర్దుబాటు చేసుకునే ప్రజలు. That means this spirit comes into their mind and then they will not think about their family, they will not think about their children, they will think always only on the point. మరి ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ
మరి ఆత్మల మీద ఈ ఆత్మ యొక్క సర్దుబాటుతనం వచ్చేసి ఈ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ కుటుంబాన్ని గురించి ఆలోచించరు, వాళ్ళ భార్య పిల్లల గురించి ఆలోచించరు, వాళ్ళ పరిసరం గురించి ఆలోచించరు. కానీ వాళ్ళు ఏ అంశం మీద కేంద్రీకరించారో దాని మీదే తదేకంగా దృష్టి కలిగి ఉంటారు. They won't sleep sometime. కొన్ని మార్లైతే వాళ్ళు నిద్రపోరు కూడా. That's how these chief executives of big concern work. మరి ఈ విధంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ ఈ విధంగా పనిచేస్తుంటారు. That's how they read the stock value, stock market value. మరి ఆ ప్రకారంగానే మరి ఆర్థిక పరమైన పరిస్థితిని వాళ్ళు సమీక్షిస్తూ ఉంటారు. Sitting in New York, he can read the stock value of Japan. మరి న్యూయార్క్లో కూర్చొని జపాన్ వారి యొక్క ఆర్థిక వ్యవస్థను ఆయన సమీక్షిస్తూ ఉంటాడు. Understood? అర్థమైందండి? That's why you hear quickly the stock value reduces. అందుచేతనే ఆర్థిక పరమైన విలువ అతి త్వరితగతిన పడిపోవడం జరిగింది. Why to tell more? I was conducting Bible class in Ganpur one day. మరి ఎందుకు ఎక్కువగా చెప్పాలి? ఒకనాడు గన్పూర్లో బైబిల్ అధ్యయన తరగతిని జరిపిస్తూ ఉన్నాను. I was teaching. There were about 120 pastor with pastor in the Shyam Sundar's church. మరి శ్యామ్ సుందర్ గారి యొక్క మందిరంలో 120 మందికి నేను బోధిస్తూ ఉన్నాను. Maybe 120, 150 people maybe. ఒకవేళ 120, 150 సుమారుగా ఉండొచ్చేమో. While I was teaching there, I felt that another spirit is working. నేను బోధిస్తున్న వేళ నాకు అకస్మాత్తుగా అనిపించింది ఏమిటంటే ఇక్కడ మరి ఒక ఆత్మ పనిచేస్తుంది. I think you were at that and translating. Yes. So I was preaching and brother was translating. నేనేం బోధిస్తూ ఉన్నాను, మరి సహోదరుడు తర్జుమా చేస్తూ ఉండినాడు. In the spirit I felt another spirit is working here. నేను బోధిస్తున్న సమయంలో నా ఆత్మలో ఏమనిపించిందంటే ఇక్కడ మరి ఒక ఆత్మ కార్యం చేస్తోంది. Then I said, who is conveying the message from here? నేను వెంటనే అడిగాను, ఇక్కడ నుండి ఎవరు సమాచారాన్ని ఇతర స్థలాలకు చేరుస్తున్నది? A young man, I think about 40, 42 years old, was sitting there. మరి ఒక 42 సంవత్సరాల ప్రాయం కలిగిన ఒక యవనస్తుడు అక్కడ అలా కూర్చుని ఉన్నాడు. Then he admitted, అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, yes, I got a spirit, and whatever you are telling, that is being conveyed to a sadhu sitting in a temple far away. అప్పుడు ఆయన ఒప్పుకున్నది ఏమిటంటే, అవునండి, మీరు అందిస్తున్న సమాచారం అంతా నా మీద ఉన్న ఆత్మ ద్వారా ఎంతో దూరంలో మందిరంలో కూర్చున్న పూజారికి ఆ సమాచారం అందజేయబడబడుతుందని చెప్పి. And he is recording it. మరి ఆయన నిన్ను గౌరవిస్తున్నాడు. He is recording through దాన్ని ఆయన రికార్డ్ చేస్తున్నాడని చెప్పాడు. Whatever I say, this spirit tells him. నేను ఏదేదైతే చెబుతున్నానో ఈ ఆత్మ ఆయనకు చెబుతోంది. And then he speaks the same thing. మరలా ఆయన అదే మాట్లాడుతున్నాడు. Understood? అర్థమైందండి? Then tape recorder recording it. ఆ తర్వాత Tape recorder recording it. మరి టేప్ రికార్డర్లో కూడా అది రికార్డ్ అవుతూ వస్తుంది. Who speaks to him? ఎవరు ఆయనతో మాట్లాడుతున్నారు? I speak and a spirit is conveying that message to the sadhu. నేను మాట్లాడుతున్న మాటలు ఆ ఆత్మ మరి వాటిని మోసుకొని ఆ సాధువుకు వినిపిస్తోంది. And sadhu just keep on saying. మరి సాధేమో నిరాటంకంగా చెబుతూ పోతున్నాడు. And recorder is recording it. మరి ఆ మాటలు రికార్డు కూడా చేస్తున్నా టేప్ రికార్డర్లో. Understood? అర్థమైందండి? Who are all there when I rebuke that spirit? ఆ ఆత్మను గద్దించినప్పుడు మీలో ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు? I see, you are all witnesses there. మరి మీరందరూ కూడా దానికి సాక్షులు. See, that is the work of the wicked spirit. అది దుష్ట ఆత్మను చేసే పని. These days the ways of the wicked spirit work, you should understand well. అందుకనే ఈనాటి దినములలో దుష్ట ఆత్మలు చేస్తున్న పనులను మీరు గ్రహించాలి. Through the Holy Spirit we have the power to overcome them. మరి పరిశుద్ధాత్మ ద్వారా అలాంటి దుష్ట శక్తుల మీద జయం పొందుకునే బలము మనకు దేవుడిచ్చాడు. We can cut them. వాటిని మనం ఛేదించొచ్చు. That day I cut that spirit with that person. ఆ వ్యక్తి లోపల ఉన్న ఆ కుండలను నేను ఛేదించడం జరిగింది.
And later on he cried and started confessing before the Lord. ఆ తర్వాత ఆయన తన పొరపాటును గురించి పశ్చాత్తాపపడి దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉండినాడు. They are all witnesses of that. వీరందరూ కూడా ఆ సంఘటనకు సాక్షులే. I immediately cut that spirit which was conveying that message. ఏ సందేశాన్ని అయితే ఆ ఆత్మ జారవేస్తుందో ఆ దుష్టాత్మను నేను అకస్మాత్తుగా ఛేదించాను. In the name of Jesus I said, I rebuke and I cut that spirit. యేసుక్రీస్తు నామములో ఆ సంబంధాన్ని నేను ఛేదించేస్తున్నాను, ఆ సంబంధాన్ని తెగొడుతున్నానని చెప్పాను. Immediately that man was shaken and then that spirit left him. అకస్మాత్తుగా ఆ వ్యక్తి లోపల ఒక పెద్ద కురుపు వచ్చేసింది, వెంటనే ఆత్మ వెళ్ళిపోయింది. There are several cases like that. ఈ ప్రకారంగా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. You understood? మీరు అర్థం చేసుకున్నారండి? How many of you understood that? మీలో ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారు? See, the spirit world is so smart these days. ఈ దినాలలో దుష్టాత్మల లోకము ఎంతో చాణక్యంగా మరి చాకచక్యంగా పనిచేస్తుంది. We should understand that. దాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. I was in America 4-5 years ago. 4-5 సంవత్సరాల క్రితం నేను అమెరికా దేశంలో ఉండిని. Last year also I was there. పోయిన సంవత్సరంలో కూడా నేను ఉన్నాను. So about 4-5 years ago when I was there, they told about a man who was in the defense service, in the defense research service of America. మరి అక్కడ 4-5 సంవత్సరాల క్రితం ఉన్న సమయంలో ఒక వ్యక్తి మరి సైన్యంలోని రక్షణ కార్యాలయంలో పనిచేసే వ్యక్తిని గురించి నాకు చెప్పారు. He is a graduate, he is a PhD, he is in the research department. మరి ఆయన పీజీ పట్టభద్రుడు, మరి పరిశోధన మరి కేంద్రంలో పనిచేస్తున్న ఆయన. Her father and mother were believers. ఆయన తల్లి తండ్రి ఇద్దరు కూడా విశ్వాసులే. This man was a well-known man in the research laboratory and is working very hard. మరి ప్రయోగశాలలో పరిశోధనాత్మకమైన విషయంలో ఈయన బాగా దిట్టగలిగిన వ్యక్తి, అందరూ కూడా ఈయనను పొగుడుతూ ఉండేవాడు. Gradually he lost his common sense of eating food and shaving and bathing, always writing. మరి కొన్నాళ్ళైన తర్వాత ఈయన ఇంగిత జ్ఞానం కోల్పోయి తినటం కానీ మరి త్రాగటం కానీ మరి తన కాలకృత్యాలు తీర్చుకోవటం కానీ మానేసి ఊరికే కాగితాల మీద రాసుకుంటూ ఉండేవాడు. Keep on writing bundles of writing. ఇక రాసి కుప్పలు తెప్పలుగా పేపర్లు అట్లాగే వేస్తుండేవాడు. Then they called some of the pastors, and whenever the pastors came they began to hit him. మరి he began to hit them. మరి ఆయన గారి కొన్ని కొంతమంది పాస్టర్లను పిలిచినప్పుడు పాస్టర్లను చూడగానే ఆయన వెళ్ళి వాడిని బాగా కొడుతుండేవాడు. So all were afraid of him. అందుచేత అందరూ కూడా ఆయన చూసి భయభ్రాంతికి గురయ్యారు. Father, mother, all afraid. తల్లి తండ్రి అందరూ కూడా భయానికి గురైపోయారు. He stopped going to the laboratory. మరి ప్రయోగశాలకు వెళ్ళడం కూడా మానుకున్నాడు ఆ మనిషి. So he spent like that for about 1.5 years. ఈ ప్రకారంగా సుమారు సంవత్సరంన్నర కాలం గడిపాడు ఆయన. But even then the government was paying him the high salary. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారేమో ఆయనకు తగిన జీతాన్ని చెల్లిస్తూనే వచ్చారు. So his parents came and told me, why don't you come and see him? అప్పుడిక ఆయన తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, ఏమండి దయచేసి మా కుమారుని ఎందుకు చూడకూడదు మీరు అన్నారు. When I went there and I saw his writing about the theories about human body, about sun, moon, everything perfectly well. మరి నేను వెళ్ళి చూసేసరికల్లా ఈ మనిషి మానవుని దేహాన్ని గూర్చి మరి తర్వాత మిగతా పరిశోధనకమైన అంశాల మీద పరిపక్వంగా చక్కగా రాశాడు. He is keep on writing everything. ప్రతిదీ కూడా చక్కగా రాస్తూనే ఉన్నాడు. Not a grammar mistake in that. దానిలో ఏ వ్యాకరణ దోషం కూడా లేదు. Along with me one more brother was there. నాతో పాటు మరొక సహోదరుడు కూడా ఉండినాడు అక్కడ. He began to hit on his chest. మరి ఈ వ్యక్తి ఆయన గుండెల మీద గుద్దడం మొదలు పెట్టాడు. Immediately I rebuked him. వెంటనే గద్దించాను ఆయన్ని. Then he ran up. ఆ తర్వాత ఆయన పరిగెత్తాడు. He got onto the top of one of the car. మరి ఆయనకున్న కారులో ఒక దాని మీదకి ఎక్కేశాడు. There were 4-5 cars parked there. అక్కడ 4-5 కార్లు మరి నిల్వ చేయబడ్డాయి. So he is jumping from one top of the car to the other side. అలాగా నిలబడిన కార్ల దగ్గర ఒక కారు మీద నుండి మరో కారుకు, మరో కారు మీద నుండి ఇంకో కారు మీదకి దూకుతూ ఉండినాడు ఆయన. Then he is telling, ఆయన చెబుతూ ఉండినాడు, you want to cut my connection? ఏమిటి
నా బంధాన్ని తెంచడానికి వచ్చావా నీవు? I did not say anything. నేనేమి చెప్పలేదు ఆయనతో. He is shouting, you want to cut my connection? ఆయన గట్టిగా అరుస్తున్నాడు. ఏంటంటే, ఏమిటి, నాకున్న బంధాన్ని తెంచడానికి బయలుదేరావా? I just kept quiet. నేను మౌనంగా ఉండిపోయాను. I said, come down from the car. నేను అన్నాను, కారు నుండి కిందికి దిగిరా. He said, no, I'll not come. ఆయన నేను రానన్నాడు. Then I said, I'm calling the help of Michael's angel. He will bring you to me. నేనప్పుడు మిఖాయేలు దేవదూతతో సహాయం తీసుకొని ఆయన కారు నుండి కిందికి తీసుకొని రమ్మని చెప్పాను. He was brought down. అతడు కిందికి దించబడ్డాడు. And he knelt down and I prayed for him. ఆయన మోకాళ్ళ మీదకి వచ్చాడు. అప్పుడు నేను ప్రార్థన చేశాను ఆయన కొరకు. He was shaken. అతడు వెంటనే ఒక కుదుపు పొందుకున్నాడు. And that connection was gone. వెంటనే ఆ బంధం ఛేదించబడ్డది. He was having birds like this, did not take bath for many days. అనేక దినముల నుండి అతడు స్నానమాచరించని కారణాన్ని బట్టి మరి గడ్డ మీద అన్ని వెంట్రుకలు పెరిగి ఉన్నాయి. He was totally stinking. పూర్తిగా కంపు వాసన కొడుతున్నాడు. Then immediately his father gave him a good bath and shave and made him a normal man. ఆ వెంటనే ఆయన తండ్రి చక్కగా ఆయన తీసుకుని వెళ్ళి స్నానం చేయించి మంచి దుస్తులు ధరింపజేశాడు. Now he's preaching the gospel. ఇప్పుడు ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. And he was telling me last year when I went, take me to India, I want to witness the Lord. మరి పోయిన సంవత్సరంలో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు ఏంటంటే, ఇదిగోనండి నన్ను భారతదేశాన్ని తీసుకొని వెళ్ళాలి, నేను బాగా ప్రకటించాలి అక్కడ అంటున్నాడు. I praise and thank God. నేను దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. There are so many wicked spirits like that. ఈ ప్రకారమైన దుష్ట ఆత్మలు అనేకం భూమి మీద ఉన్నాయి. So many healers are there. అనేక మంది స్వస్థపరిచే వారు ఉన్నారు. Many Christian healers are possessed with some of these spirits. అనేక మంది స్వస్థపరిచే బోధకులు ఇలాంటి దుష్ట ఆత్మల ద్వారా పట్టబడ్డ వ్యక్తులు. Some are from the Lord. కొంతమంది ఏమో ప్రభు పక్షం ఉన్నవారు. But there are some who are possessed with these spirits. కానీ వారిలో కొంతమంది అయితే ఈ దురాత్మల చేత పట్టబడ్డవారు. When I say this, you may be, oh, what is all you are telling? మరి ఈ సమయంలో నేను ఇలాగ చెబుతున్నప్పుడు మీరు అనొచ్చు, ఏమిటండి మీరు ఇలాగ బోధిస్తున్నారు ఏంటని అనొచ్చు. You need not be frightened. మీరు భయపడవలసిన పని లేదు. I tell you two incidents. నేను రెండు సంఘటనలు మీతో చెబుతాను. These things you must know well. ఈ సందర్భాలను మీరు నిశ్చయంగా తెలుసుకోవాలి. Then only you will understand which is the right spirit and which is the wrong spirit. అప్పుడు మాత్రమే ఇక ఏది సరి అయిన ఆత్మో ఏది తప్పుడు ఆత్మో మీకు అవగతం అవుతుంది. Hallelujah. Hallelujah. There is one spirit there. అక్కడ ఒక ఆత్మ ఉన్నది. I found you out. నేను నిన్ను కనుగొన్నాను. I'll deal with you later. ఆ తర్వాత నిన్ను చూసుకుంటాను. I'll not leave you. నిన్ను వదిలిపెట్టే పనే లేదు. These wicked spirits are working in these days. ఈ దుష్ట ఆత్మలు ఈనాటి దినాల్లో క్రియలు జరిగిస్తున్నాయి. One day I was preaching in Ludhiana. ఒకనాటి వేళ నేను లుధియానా ప్రాంతంలో బోధిస్తుండినాను. There was a big crusade, thousands of people were there. అక్కడ మహాసభ జరుగుతూ ఉండింది, వేల కొలదిగా ప్రజలు వచ్చారు. During daytime there was Bible class. మరి పగటి వేళలోనేమో బైబిల్ అధ్యయన తరగతి జరుగుతుంది. Several thousand people came for the Bible class. కొన్ని వేల మంది ప్రజలు ఆ బైబిల్ అధ్యయన తరగతికి వచ్చారు. So one man, a Sikh gentleman, belongs to Sikh religion, also came and was sitting with the pastors in the first line. మరి అదే సమయంలో ఒక సిక్కు వంశానికి చెందిన సిక్కు మతస్థుడు యవనస్తుడు పాస్టర్లు కూర్చున్న వరుసలో ఆయన కూడా కూర్చున్నాడు. I gave them time to ask questions about the subject I taught the previous day. మరి అంత క్రితం రోజు నేను బోధించిన అంశంలో నుండి ప్రశ్నలు అడగండి అని వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు Then this man said, how come you converted my sister, who is a college lecturer, English lecturer, to accept Jesus? వెంటనే ఈ సిక్కు యవనస్తుడు అన్నది ఏంటంటే, ఏ ప్రకారంగా మీరు నా సోదరి అయిన
మరి చెల్లెను కళాశాలలో ప్రిన్సిపల్ ఉన్న ఆమెను నువ్వు మార్పు చెందించావన్నాడు. She was a lecturer in English lecturer in Amritsar College. అమృత్సర్లో ఉన్న కళాశాలలో ఆవిడ ఆంగ్ల భాష బోధించే లెక్చరర్గా ఉన్నారు. I said, I do not know who is your sister. నేనన్నాను నీ సహోదరి ఎవరో నాకు తెలియదన్నాను. He said, I am a development officer, I am an elder brother to her. ఆయన అన్నాడు నేను డెవలప్మెంట్ ఆఫీసర్ నండి, ఆయనకు అన్ననని చెప్పి ఆమెకు అన్ననని చెప్పాడు. She came here yesterday and accepted Jesus, and she did not worship our Guru Granth Sahib and so many things. How bold enough you to convert my sister? నిన్నటి రోజు నా చెల్లి మీ దగ్గరికి వచ్చింది, ఆవిడ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించింది. ఇంటికి వచ్చిన తర్వాత మరి గురు గ్రంథ్ సాహిబ్ ఆమె పూజ చేయటం లేదు, ఎలాంటి కార్యం జరిగించడం లేదు. ఏ ప్రకారంగా నా చెల్లెల్ని మీరు మత మార్పిడి చేశారన్నాడు ఆయన. I am also a powerful man. నేను కూడా చాలా బలిష్టమైన వ్యక్తిని అన్నాడు. I can send spirit to other countries and heal the people. నేను కూడా ఆత్మలను ఈ చోటు నుండి విదేశాలకు పంపించి ప్రజలను బాగు చేయగలను అన్నాడు. In India I healed many people. భారతదేశంలో ఈయన అనేక మందిని బాగు చేశాడు. Even I healed people sitting in California, New York and in Canada. మరి ఇక్కడ కూర్చొని కాలిఫోర్నియాలో కెనడాలో ఉన్న ప్రజలను కూడా నేను బాగు చేయగలను అన్నాడు. His father was also there. ఆయన తండ్రి కూడా ఆయనతో ఉన్నాడు. Yes, he is doing that, but he doesn't take money. ఆయన అన్నాడు అవును నా కుమారుడు ఆ పని చేస్తూనే ఉన్నాడు, ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి చెప్పాడు. I said, I will cut your connection. నేను అన్నాను ఆయనతో, ఇదిగో నీ బంధాన్ని నేను ఛేదిస్తున్నాను అన్నా. He said, nobody can do that. ఆయన అన్నాడు ఎవరు చేయగలరు అన్నాడు. I said, in the name of Jesus Christ, I cut that spirit that connects him. నేను వెంటనే యేసుక్రీస్తు నామములో నీకున్న బంధాన్ని ఇప్పుడే నేను ఛేదిస్తున్నాను అన్నాను. That man was sitting in the chair. He sat down, became a mad man, rolling on the ground, throwing mud upon the people. మరి ఆ ముందు పాస్టర్ల వరుసలో కూర్చున్న ఆ వ్యక్తి వెంటనే కుర్చీ నుండి కూలబడిపోయి కిందపడి దొర్లుతూ మట్టంతా కూడా మీద మరి పోసుకుంటూ వెర్రివాని వలె ప్రవర్తిస్తాడు. Wearing tie and coat and everything, doing like this. చూడండి, నీట్గా కోట్ వేసుకున్నాడు, టై కట్టుకున్నాడు. అలాంటి శుభ్రమైన వ్యక్తి దుమ్మంతా పోసుకుంటున్నాడు ఒంటి మీద. Then his father came and said, please have mercy on him. ఆయన తండ్రి అప్పుడు వచ్చి అన్నాడు, అయ్యా దయచేసి కాస్త దయ చూపెట్టే మా కుమారు మీద అన్నాడు. After about 5 minutes I said, quiet, don't disturb him. 5 నిమిషాల వ్యవధి తర్వాత నేను అన్నాను, ఏం చేయకు నిశ్శబ్దంగా ఉండన్నాను. Then after that they came to my room. ఆ పిదపవారు After the class, ఆ తరగతి అయిపోయిన తర్వాతనండి నా గదికి వచ్చేసారు. he was quiet for about 3 hours, about 2 hours. మరి 2 గంటల పాటు ఆయన నిశ్శబ్దంగా ఉండినాడు. I continued the Bible class. నేను బైబిల్ తరగతిని అలాగే కొనసాగించాను. After the class, he was brought to my room. తరగతి అయిపోయిన తర్వాత నా గదికి ఆ వ్యక్తి తీసుకొని రాబడ్డాడు. His father, his mother, his wife and his sister, so many people. ఆయన తల్లి, తండ్రి, సహోదరి, భార్య ఇంకెంతో మంది వచ్చేసారు. And he regained his conscience. మరలా తన స్మారక స్థితిలోకి ఆ వ్యక్తి వచ్చాడు. Then I asked him, how did you get this spirit? నేను అప్పుడు ఆయన అడిగాను, ఏ ప్రకారంగా దీన్ని పొందుకున్నావు అన్నాను. He said, I was meditating for many years. ఆయన అన్నది ఏమిటంటే నేను అనేక సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉండినాను. Then somebody guided me to go to China. మరి ఒక ఆయన నన్ను చైనా దేశానికి వెళ్ళమని చెప్పి There పురమాయించాడు. I meditated with a guru there, a teacher with there for 40 days in a cave. మరి చైనాలో ఉన్న ఒక గురువు గారి దగ్గర గుహలో కూర్చొని నేను ధ్యానంలో కూర్చున్నానని చెప్పాడు. 40 days. 40 రోజుల ధ్యానంలో కూర్చున్నాను అన్నాడు. Then I got this spirit under my control. అప్పుడు ఈ ఆత్మ నా నియంత్రణలోకి వచ్చిందని చెప్పాడు. So I send this spirit with the people with diabetes or cancer, then that spirit removes that spirit and heals them. నాలో ఉన్న ఈ ఆత్మకు నేను ఆజ్ఞాపిస్తాను ఏంటంటే ఎవరిలో అయితే చక్కెర వ్యాధి ఉందో, ఎవరిలోనైతే క్యాన్సర్ ఉందో నువ్వు వెళ్ళి బాగు చేయమంటే ఈ ఆత్మ వెళ్ళి వారిలో ఉన్న ఆ రోగ కణాలను తీసేస్తుంది. He says, I don't do it for all, whom I like to do, then only I do it. నేను అందరికీ పని చేయనండి, నేను ఎవరిని ఇష్టపడతానో వారికి మాత్రమే ఈ పని చేస్తానని చెప్పి. I don't take any money. నేను దాని కొరకు ఎలాంటి డబ్బు తీసుకొని అన్నాడు. He said their relatives in America were healed through him. మరి ఆయన సమీప బంధువులైన వారు అమెరికాలో ఉండి మరి ఈయన ద్వారా స్వస్థత పొందారు. In India, in Ludhiana, many were healed. మరి భారతదేశంలో లుధియానా ప్రాంతంలో అనేక మంది బాగయ్యారు. Then I said, do you want deliverance from this spirit? నేను ఆయన అడిగాను ఆఖరిగా,
ఏమిటి మరి దీని నుండి నువ్వు విడుదల పొందాలని ఆశపడుతున్నావా? Then he was looking at his coat and shirt is full of dirt. మరి ఆయన కోటు వంక చూసుకున్నాడు, టై వంక చూసుకున్నాడు, అంతా కూడా మురికిమయమై ఉంది. He said, I want deliverance from this. ఆయన అన్నాడు, నాకు ఎలాగైనా దీని నుండి విడుదల కావాలండి. And I prayed for him and God delivered him completely. నేను ఆయన కొరకు ప్రార్థించాను, దేవుడు పరిపూర్ణమైన విడుదల ఆయనకి ఇచ్చాడు. Then he brought all those books and everything which is in Chinese and brought and prayed, and still we have in Jammu. మరి అప్పుడు ఆయన ఏం చేశాడంటే చైనా దేశం నుండి తీసుకుని వచ్చిన పుస్తకాలు, రాసిన పేపర్లు అంత మూట కట్టుకొని వచ్చాడు. ఇప్పటికి కూడా అవి జమ్ములో పెట్టబడి ఉన్నాయి. He is a believer now. ఇప్పుడు ఆయన ఒక విశ్వాసి అయ్యాడు. So my dear friends, you should understand the work of the spirit world. అందుచేతనే స్నేహితులారా, మీరు దుష్టాత్మల లోకమును గూర్చి తెలుసుకొని ఉండాలి. Do not run after any miracles. అనేక ఆశ్చర్యాల కార్యాల వెంటబడి పరిగెత్తకండి. There are so many deliverance ministers these days. ఈ దినాలలో అనేక మంది విడుదల చేసే బోధకుల సంఖ్య ఎక్కువ అవుతోంది. They are concerned about deliverance. They do not want to make the body of Christ perfect in Christ. మరి వారికి కావాల్సింది ఏమిటంటే విడుదల సేవనే గాని ప్రజలను పరిపూర్ణంగా చేసి క్రీస్తు వధువులే సిద్ధపరిచే పని కాదు. You may be attracted by deliverance. మరి బహుశా విడుదల కొరకై అలాంటి వారి చేత నీవు ఆకర్షింపబడవచ్చు. There are so many people doing this spirit work in India. భారతదేశంలోని అనేక మంది ఈ దుష్టాత్మ కార్యములు ఇప్పుడు జరిగిస్తున్నారు. I got so many experience in fighting against these spirits. ఈ దుష్టాత్మలకు విరోధంగా కూడిన యుద్ధములతో కూడిన అనేక అనుభవాలు నాకున్నాయి. I just tell about one pastor and close it today. ఒక్క పాస్టర్ గారి గురించి ఇప్పుడు చెప్పి ఈ సభను ముగిస్తాను. We were having meeting in I was having meeting in different places and came to Jammu tired of the ministry. మరి ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిచర్యను ముగించుకొని నేను జమ్మూకు ప్రాంతాన్ని చేరుకున్నాను, బాగా అలసిపోయి ఉన్నాను. Then a pastor from Kerala who spent 40 days fasting in Koilon came there. మరి అప్పుడు కేరళలో ఉన్న ఒక పాస్టర్ గారు 40 రోజుల ఉపవాస దీక్షలో కొయిలోన్లో ఉండి ఉన్న వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. He spent 40 days with fasting with Suresh Babu, a famous preacher. ఒక ప్రఖ్యాతి చెందిన ప్రసంగికుడు సురేష్ బాబు గారితో ఈయన కూర్చొని 40 రోజుల ఉపవాసం గడిపాడు. Then he spent some days in Jabalpur. మరి కొన్ని రోజులేమో జబల్పూర్లో గడిపాడు. Then afterwards he came to me. He was a man with a MTH degree in the Bible college. మరి ఆ పిమ్మట ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఆయనకు వేదాంత కళాశాలలో మాస్టర్ ఆఫ్ థియాలజీ పట్టా ఉన్నది. He said, God has given me a deliverance ministry. ఆయన నాతో అన్నది ఏమిటంటే, ఇదిగోనండి దేవుడు నాకు విడుదల పరిచర్య అప్పగించాడు అన్నాడు. God uses me to give spirit and deliverance to people. మరి దేవుడు ఆత్మనిచ్చేసి మరి ప్రజలను విడుదల చేసే పని చేయడానికి నన్ను ఎన్నుకున్నాడు అన్నాడు. I said, brother, after 4 days we have a meeting in Gariala, Punjab. There you preach to the people. నేను అప్పుడు అన్నాను, సహోదరుడా, పంజాబ్లోని గరియాలలో 4 రోజుల తర్వాత మాకు మహాసభలు ఉన్నాయి, అక్కడ బోధిద్దువుగానులే అని చెప్పాను. I was tired. I said, he will be a help to me. నేను అప్పటికే బాగా అలసిపోయినాను గనక బహుశా ఈయన సహకారిగా ఉంటాడేమో అనుకున్నాను. So we went there on the 4th day. 4వ రోజు మేము ఇద్దరం వెళ్ళాము అక్కడికి. There was a big gathering of people. అక్కడ పెద్ద జనసమూహం కూడుకొని ఉంది. He was a preacher. I told you preach tonight. నేను అక్కడ బోధించాల్సింది. నేను అన్నాను, ఆ రాత్రి మీరు ఈ రాత్రి బోధించండి అన్నాను. I was taking rest in the pastor's house, which is about 400 or 500 yards away. మరి 400-500 గజాల ఎడంలో ఉన్న ఒక పాస్టర్ గారి గృహంలో ఉండి నేనేమో విశ్రాంతి తీసుకుంటూ ఉండినాను. When the singing was going on, the time of preaching was approaching. ఇక పాటలన్నీ కూడా ముగించిన తర్వాత వర్తమానం అందించే సమయం ఆసన్నమైంది. Then something in my spirit was telling, go and see what's there. మరి నా లోపల ఆత్మ యొక్క మరి ఒత్తిడి ఎక్కువైంది. ఏంటంటే వెళ్ళి అక్కడ చూడు కాస్త అన్నాడు. So I was wearing a pajama and kurta. I went there. మరి నేను పైజామా కుర్తా వేసుకున్నాను, అలాగే అక్కడికి వెళ్ళాను. I was sitting at the back. నేనే వెనకాల కూర్చొని ఉన్నాను. Then I saw this man sitting there and moving like this. నేను చూసేసరికల్లా ఈ కూర్చున్న ఈ వ్యక్తి ఇలా ఇలా ఊగుతూ ఉన్నాడు.
then by force I was taken to his presence, his place. మరి ఒత్తిడి ద్వారా నేను ఆ వ్యక్తి దగ్గరికి కొనిపోబడ్డాను. In 2 minutes time he has to preach. 2 నిమిషాల కాలంలో ఆయన బోధించాల్సి ఉంది. Reaching near him, he said, reveal yourself. నేను అక్కడికి చేరుకున్న వెనువెంటనే నువ్వెవరో బయలుపరుచుకో అన్నాను. 252 spirits were in him. ఆయన లోపల 252 దురాత్మలు ఉన్నాయి. What he used to do? ఆయన ఏమి చేస్తుండేవాడు? He make people to stand up ప్రజలను ఆయన నుంచోబెట్టేవాడు and tell the people to rise up their hands, ప్రజలకేమో మీరు అందరూ కూడా చేతులు ఎత్తండి అని చెప్పేవాడు. and then their fingers start shivering and spirit come in them. మరి ఎప్పుడైతే ప్రజలు చేతులు పైకెత్తి ఇలా ఊపుతుండేవాళ్ళు, వాళ్ళ వ్రేళ్ళ నుండి దుష్టాత్మలు లోపలికి చొచ్చుకొని వచ్చేవి. 252 spirits. 252 దుష్టాత్మలు. This was not secretly done publicly. ఇదేదో రహస్యమైన స్థలములో జరిగిన సంభవం కాదు, ప్రజలందరూ చూస్తుండగా జరిగింది. So friends, wicked spirits are working. అందుకే స్నేహితులారా, దుష్ట శక్తులు, దుష్టాత్మలు పని జరిగిస్తున్నాయి. You have to build your life on the word of God. మీరు మీ ఆత్మీయ జీవితాలను దేవుని వాక్యం మీద కట్టుకోవాలి. Then no spirit can touch you. అప్పుడిక ఏ దుష్టాత్మ కూడా మిమ్మల్ని ఢీకొనజాలదు. Some people hearing this say, oh, I don't want the spirit at all. ఈ మాటలు వింటున్న కొంతమంది అనుకుంటారు, అసలు నాకు ఆత్మనే వద్దిక. I don't want spirit. Why to go into this trouble? ఎందుకు తెలిసి ఇలాంటి గందరగోళంలో పడాలి, ఆత్మ ఏ వద్దు అనుకుంటారు. Am I right? ఏమండి చెబుతున్నది కరెక్ట్, నిజమేనంటారా? And in these days you are going to get the spirit of God. ఈ దినాలలో మీరు దేవుని ఆత్మను పొందబోతున్నారు. You will understand the spirit and then you will be filled with the spirit. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన దొరుకుతుందో మీరు ఆత్మ చేత నింపబడతారు. Hallelujah. హల్లెలూయా. I didn't tell about the soul. I'll tell tomorrow morning. నేను ప్రాణమును గురించి ఇంకా చెప్పనే లేదు, రేపు ఆ విషయం చెబుతాను. That's also very important. అది కూడా అతి ప్రాముఖ్యమైనదే. Unless you know about the spirit and soul, then you will not be able to lead a victorious life. ఎప్పటి వరకైతే ఆత్మను గూర్చియు ప్రాణమును గూర్చియు పూర్తిగా తెలుసుకోకపోతే నీవు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని గడపజాలవు. You have to understand whether you are led by the spirit of God or you are led by your soul. మరి నీవు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నావో లేక నీ ప్రాణము చేత నడిపింపబడుతున్నావో నీవు బాగా తెలుసుకోవాలి. I have taken long time. Forgive me for the long time. నేను ఎక్కువ సమయం తీసుకున్నానండి, దాని కొరకు దయచేసి నన్ను మన్నించండి. Only just 2 more days for you. కేవలం 2 రోజులు మీకున్నాయి. Why I am telling you from the foundation? ఎందుకు మరి పునాది నుండి నేను చెప్తూ వస్తున్నాను? So that we may have a strong foundation and stand strong in the word of God. ఎందుకంటే మీకు ఒక బలిష్టమైన పునాది ఉండి మరి వాక్యములో బలవంతులై నిలవడం కొరకు. Then have the power of God to lead you every day. మరి అప్పుడు మీరు దేవుని యొక్క శక్తి కలిగి ప్రతిరోజు కూడా జీవించగలుగుతారు. Then you will have a victorious Christian life. అప్పుడిక మీరు విజయవంతమైన క్రైస్తవ జీవితంతో ముందుకు సాగుతారు. Then you will be able to rebuke every wicked spirit. అప్పుడిక మీరు ప్రతి దుష్టాత్మను గుర్తించగలిగే స్థితికి వస్తారు. Then the quarrel between your husband and wife and children all will flee far away. అప్పుడు మీ ఇంటిలో చిచ్చు పెట్టే భార్యాభర్తల యొక్క గొడవలు, పిల్లల యొక్క గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి. And then you will have, when the neighbors speak against you, you will smile at them. ఏ ఇరుగు పొరుగు వారైతే మిమ్మల్ని చూసి ఊరికే కీసులాడుకుంటున్నాను అనేవాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వడం మొదలు పెడతారు. Hallelujah. Hallelujah. You will rule the situation. ఇదిగో ఆత్మ పరిస్థితులను ఏలుబడి చేస్తాడు. Hallelujah. Hallelujah. That is Christian life. అదే క్రైస్తవ జీవితం. Ruling all situations of life. పరిస్థితులన్నింటినీ కూడా జీవితంలో ఏలుబడి చేయడమే. We are called rulers. మనము ఏలుబడి చేయడం కొరకే పిలువబడ్డ ప్రజలం. We are kings. మనము రాజులమే. Not only there but here also. మరి అక్కడే కాదు సుమా, ఇక్కడ కూడా రాజులమే. Hallelujah. Hallelujah. We are eternal kings in heaven, but spiritually we are kings now. మరి పరలోకములో నిత్యత్వ రాజులుగా ఉండబోతున్నాం,
భూమి మీదనేమో మనం ఇప్పుడు రాజులుగా చెలామణి అవుతాం. All the spirit world should obey us. దుష్ట ఆత్మల లోకమంతా కూడా మనకు లోబడవలసిందే. Hallelujah. హల్లెలూయా. The neighbor who is possessed with a wicked spirit, he should obey you. మరి ఏ నామమైతే దుష్ట శక్తుల దగ్గర మనం ప్రయోగిస్తున్నామో దానికి అన్ని కూడా లోబడాల్సిందే. Hallelujah. హల్లెలూయా. So come prepare for tomorrow Bible class. అందుకే రేపు సిద్ధపాటుతో రండి బైబిల్ అధ్యయన తరగతికి. Now the servant of God will pray and close the meeting. ఇప్పుడు దేవుని సేవకులు ముందుకొచ్చి ప్రార్థన చేసి సభను ముగిస్తారు. And afterwards, if anybody who needs prayer, I'll be sitting here, I'll be praying for you. ఆ పిదప మీలో ఎవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నేను ఇక్కడే కూర్చుంటాను, దయచేసి వచ్చి ప్రార్థన చేయండి.